అమరావతి అని, అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని కూడా అన్నారు. మళ్ళీ ఈ సందర్భంలో గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా మనం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతి అండి. గత ప్రభుత్వంలో కూడా ఒక 1 or 2 ఇష్యూస్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యతిరేకించారు రైతుల విషయంలోని. ఆయన ముందు నుంచి కూడా రైతులందరినీ కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంత అవసరమైతే బాబు గారితో కూడా విభేదించి ఆ రోజు వ్యవహారం అయితే నడిపారు. ఆయన అప్పటి నుంచి కూడా ఆ విషయం ఏంటంటే ఆ రైతులకు సపోర్ట్గా నిలవడం, వాళ్ళ భవిష్యత్తు అలాంటే వాళ్ళ వారసులు కానీ ఆ రైతుల యొక్క వారసులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంధకారంలో పోయిందండి. అది ఏంటి ఏమవుతుంది, ఈ 3 రాజధానులు 3 ముక్కలాట ఆడుకున్న జగన్ గారు అది ఏమవుతుందో తెలియని ఇదిలో ఉంది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆ అంశాన్ని చాలా జాగ్రత్తగా చూసి అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఈ మనం నెగ్గడం ముఖ్యం అని చెప్పేసి చాలా చాలా ఇదిగా వెళ్ళడం, నెగ్గాక ఆ అంశాన్ని పెద్దల సమక్షంలో పెట్టడం, మళ్ళీ తిరిగి అమరావతికి మంచి నిధులు వచ్చే ప్రయత్నంలో కూడా ఎంతో కొంత మంచి పాత్ర అయితే పవన్ కళ్యాణ్ గారు పోషించారని మాత్రం చెప్పగలను. ఆయన పవన్ కళ్యాణ్ గారిని గతంలో చాలామంది దత్తపుత్రుడు అని అనేవారు. నిజంగా ఆయన దత్తపుత్రుడే. మన నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడి కింద ఆయన చూస్తుంటే మా అందరికి కూడా చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన వల్ల మనకేంటంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడం కూడా చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇది పార్టీలకు అతీతంగాను ఈ అందరూ కూడా ఆనందపడ్డ విషయం అని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. రైట్, ఒకసారి సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. సత్యమూర్తి గారు